హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో టిఫిన్ సెంటర్ స్టైల్లో పల్లి చట్నీ చూద్దామండి. ఈ చట్నీ ఒక్కసారి రుచి చూసారంటే ఇంకా వదిలిపెట్టరు. టిఫిన్ ఏదైనా సరే, ఇడ్లీ, దోశ, పూరి లేదా పొంగనాల్లోకైనా అద్దరిపోతుంది అనమాట. అంత కమ్మగా ఉంటుంది. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్లోకి ఇలా 1 కప్పు పల్లీలు వేసుకున్నానండి. సో వీటిని దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ పల్లీలు ఫ్రై చేసేదాన్ని బట్టి మనకు చట్నీ టేస్ట్ ఉంటుందండి. సో ఎంత స్లోగా ఫ్రై చేసుకుంటే అంత కమ్మగా ఉంటుందన్నమాట చట్నీ అనేది. సో ఇక్కడ చూసారా, పల్లీలు ఫ్రై అయిపోయాయి అనమాట. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. సో ఆయిల్ వేడవనిచ్చి ఇలా ఒక 3 నుంచి 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే కారానికి తగ్గట్టు మిర్చి వేసుకుంటున్నానండి. ఇక్కడ 4 మిరపకాయలు నడుము కట్ చేసి వేసుకున్నాను అనమాట. సో ఇవి నల్ల మిరపకాయలు, సో కారం ఎక్కువగా ఉంటాయి. మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. సో మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. సో చూసారా, ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాయి అనమాట. పచ్చిమిర్చి కానీ కొంచెం కుక్ అయ్యాయి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నానండి. సో జీలకర్ర వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడ అక్కడ కరివేపాకు లేదు. యాక్చువల్లీ కరివేపాకు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి తప్పకుండా. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుందామండి. సో చూసారా, ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి, మనం వేసుకున్న జీలకర్ర కానీ బాగా ఫ్రై అయిందనమాట. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా వెయిట్ చేద్దాము. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పల్లీలు ఇలా పొట్టు తీసుకొని తీసుకోవాలండి. సో ఇలా పొట్టు తీసుకున్న తర్వాత అన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిర్చి మిక్చరు, సో అది కానీ వేసుకుందామండి. సో అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. సో లేదా పొడి ఉప్పు అయితే ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా పట్టుకోవాలండి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పట్టుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలన్నమాట టెక్స్చర్. ఇంకా కొంచెం సాఫ్ట్ అయినా పర్వాలేదు. సో మనం రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో చూస్తే పల్చగా ఉంటుంది కదా చట్నీ. సో అలా రావాలంటే కొంచెం మెత్తగా పట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సో ఇలా మొత్తం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అంటే కన్సిస్టెన్సీ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, లేదు కొంచెం గట్టి చట్నీ ఇష్టం ఉండే వాళ్ళు అయితే గట్టిగా చేసుకోవచ్చు. మనకు టేస్ట్ అయితే అలాగే వస్తుంది అనమాట. స్ట్రీట్ స్టైల్లో వస్తుంది. మనకి పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు తడకా కోసం ఒక ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. అలాగే తాలింపు గింజలు వేసుకున్నాను. అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. సో నేను చెప్పినట్టు కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు వేసుకోలేదు, ఉంటే మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చట్నీలోకి వేసుకుని ఒకసారి కలుపుకుంటే చట్నీ రెడీ అండి. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేశారంటే ఇంక వదిలిపెట్టారండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత రుచిగా, అంత కమ్మగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.